నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు మన పెద్దలు. మరి స్టార్ హీరోలు అదే ఫాలో అవుతున్నారా అంటే మరి చూడాలి. ఎందుకంటే అదే కోణంలో మన అల్లు అర్జున్ అదే తరహాలో నడుస్తున్నారు. మరి మిగతా హీరోలు కూడా అలాగే నడుస్తున్నారా లేదా అనే విషయం పైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, స్టార్ హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క బిజినెస్ల వైపు దూసుకెళ్తున్నారు. మరి అదే తరహాలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇప్పుడు పోల్చుకుంటే చాలామంది హీరోలు ఉన్నారు. అదే దాంట్లో ఇప్పుడు రామ్ చరణ్ కూడా పోటీ పడుతున్నారనే ఒక వార్త బాగా వినపడుతుంది సార్. సో దాని మీద మీరేమంటారు? అంటే ఇక్కడ వ్యాపారాలంటే సినిమాలో ఒక కోణంలో చూడాలి, వ్యాపారాలను ఇంకో చూడాలి. సినిమాల మీద వచ్చే డబ్బులు ఉంటాయి, ఆ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పసే. ఓకే. ఒకటిను తర్వాత పలానా వాళ్ళు అంత అద్భుతమైన థియేటర్ కట్టారు, నువ్వేం కట్టావని అంటారు. రామ్ చరణ్ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఈ పోటీ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి బాగా గట్టి పోటీ అసలు బంధువులు అందరిలో ఉంటుందండి ఇది. ఇక్కడ మనం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ చూస్తున్నాం కానీ ప్రతి బంధువుల్లో మీ ఇంట్లో మీ బంధువులు అన్నదమ్ములలోని పోటీ ఉంటుంది. ఆబ్వియస్లీ మన రెగ్యులర్ షెడ్యూల్ లైఫ్లో అలాగే మీరు పలానా 4 ఎకరాల పొలం కొంటే మీ బంధువర్గాల్లో పెద్ద చర్చ అవుతుంది. అదే తరహాలో హీరోలు కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆలోచిస్తారు. సినిమా థియేటర్లో వ్యాపారం బాగుంటుంది అనుకుని మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం, ఇలా కొత్త తరహాలో థియేటర్లు కట్టాలని ఆలోచన ఈయనకి వచ్చింది. అల్లు అర్జున్కి అల్లు సినిమా స్టార్ట్ అయింది. అల్లు స్టూడియోస్ కూడా అక్కడే కడుతున్నారు. ఇప్పటి నుంచో అది అనుకున్నారు, మొదలుపెట్టారు కూడా. ఇట్లా ఆయన వెళ్తున్నప్పుడు రామ్ చరణ్కి ఉండే వ్యాపారాలు రామ్ చరణ్కే ఉన్నాయి. ఆయన వ్యాపారాల్లో తక్కువ లేడని అనటం లేదు, కొత్తగా రావట్లా. ఎప్పటి నుంచి వ్యాపారాలు ఉన్నాయి. కొత్తగా రామ్ చరణ్ కూడా స్టూడియో కట్టబోతున్నారంట అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. చిరంజీవి గారు కూడా అనుకున్నారు వైజాగ్లో స్టూడియో కడదామని, చిరంజీవి గారు కూడా అనుకున్నారు అప్పట్లో. అంటే ప్రతి హీరోకి స్టూడియోలు ఉన్నాయండి. అప్పట్లో ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి స్టూడియోలు ఉన్నాయి కదా, భానుమతి గారికి స్టూడియో ఉంది కదా, రామకృష్ణ స్టూడియో రామారావు గారికి, అన్నపూర్ణ స్టూడియోస్ నాగేశ్వరరావు గారికి ఉన్నాయి, మరి భానుమతి గారికి ఒక స్టూడియో ఉంది. అప్పట్లో వాళ్ళు కూడా స్టూడియో మీద నడిచారు వాళ్ళు. ఆ తర్వాత రామానాయుడు గారు స్టూడియో కట్టారు. ఇట్లా స్టూడియోలు లేని వాళ్ళు ఎవరున్నారు? ఎంత చేటికి అంత గాలి. చిన్నవాళ్ళు చిన్న చిన్న స్టూడియోలు కట్టుకున్నారు, పెద్దవాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది చాలా పెద్దదైపోయి అదొక ఆసియాలోనే అద్భుతమైన కళాఖండంగా ఆ స్టూడియో ఉంది. అంటే అన్ని స్టూడియోలకి మరి వర్క్ దొరుకుతుందా, అన్ని సినిమాలకు అంత డబ్బు వస్తుందా అంటే అంత చెప్పలేము కూడా. ఈ పోటీలో ప్రతి స్టూడియోకి వెళ్ళి చేయాలనుకుంటే అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది లాభసాటి వ్యవహారంగా కూడా కాదు. ఒక విధంగా చెప్పాలి, రిస్క్. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకుని స్టూడియో కట్టుకుంటే అది ఓకే, అలా స్టూడియోల పేరుతో అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా సొంత ల్యాండ్స్ని స్టూడియోలుగా మార్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు కోకాపేటలో అల్లు అర్జున్ కట్టిన థియేటర్ పక్కనే మెగా ఫ్యామిలీ వాళ్ళది కూడా ఒక ల్యాండ్ ఉంది. సో అక్కడే ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా కాన్సెప్ట్తో ఇలాంటి వార్త వైరల్ అవుతుందంటారా? అంటే స్టూడియో కట్టాలన్న ఆలోచన రామ్ చరణ్ గారికి ఎప్పటి నుంచో ఉందంటున్నారు. ఆ కట్టే స్టూడియోగా చాలా అద్భుతంగా కట్టాలంటున్నారు. ఓకే. అక్కడే కట్టాలని ఏం లేదు, అక్కడ అల్లు స్టూడియోస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పక్కనే ఎందుకు? ఆయన కట్టుకుంటే వైజాగ్లో కడతారా లేకపోతే అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? ఎందుకంటే బాబాయ్ కూడా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా కోఆపరేట్ చేస్తారు స్టూడియో పెట్టాలి అనుకుని కట్టాలి అనుకుంటే. కాబట్టి యాక్చువల్లీ సినిమా రంగం అనేది చెన్నై నుంచే సార్ మనకు పుట్టింది. కానీ చెన్నైలో కానీ అక్కడ కానీ ఏమైనా స్టూడియోస్ ఉన్నాయి అసలు ఇప్పటి వరకు? అప్పట్లో సినిమా కేంద్రం బిందువు అదే. అక్కడి నుంచి ఇటు వచ్చేసారు, ఇటు నుంచి మళ్ళీ ఏపీకి వెళ్ళాలి, అంతేగాని మళ్ళీ అక్కడికి వెళ్ళరు, చెన్నైకి వెళ్ళరు. కొంతమంది ఏంటంటే స్టూడియోలు మనకెందుకు, ఇవన్నీ మనకెందుకు, ల్యాండ్స్ మీద పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు సుమా లాంటి వాళ్ళు యాంకరింగ్ చేసుకుంటూ బ్రహ్మాండం సంపాదించుకుని ఆవిడ కూడా ఫామ్ హౌస్ ఉంది. చాలామంది హీరోలకి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ తరహాలో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. కొంతమంది హోటల్ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు వివాహ భోజనం హోటల్ సందీప్ కిషన్కి ఉంది. అలాగే మరి నాగశౌర్య హీరోకి వాళ్ళు మూల్పురి కిచెన్ అనేది పెట్టి వాళ్ళకి హోటల్స్ ఫీల్డ్లో ఉన్నారు. అలాగే కొంతమంది హీరోలు పబ్బులు నడుపుకుంటున్నారు. కొంతమంది హీరోలు ఇట్లా రకరకాల బిజినెస్లలో ఉన్నారు, వ్యాపార రంగంలో. కొంతమంది హీరోయిన్లు జిమ్ములు నడుపుకుంటున్నారు. హీరోయిన్లు కూడా వ్యాపారాలు ఉన్నాయి. సినిమాతో పాటు ప్యారలల్గా రకుల్ ప్రీత్ సింగ్ గారిది జిమ్ ఉంది. అట్లా రకరకాల వ్యాపారాలు రకరకాల వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. సినిమా అనేది చేస్తూనే ఇంకో పక్క వేరే ప్యారలల్గా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా సార్, సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మనకు అవకాశాలు వస్తాయని చెప్పలేం కదా. అందం ఉన్నంత వరకే. ఇప్పుడు కూడా ఎవరైనా సరే, సినిమా వాళ్ళనే కాదు, ఎవరైనా సరే ఒకే దాంట్లో స్థిరపడకూడదు. ఒక 4-5 ప్లాన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఏది ఒకటి కాకపోయినా అన్నీ సక్సెస్ అవుతాయని లేదు. ఒకటి సక్సెస్ అయినా చాలు,
ఆ 4 ఒకటి సక్సెస్ అయినా ఎడిషనల్ ఇన్కమ్ వాళ్ళకి. ఓకే. ఎందుకంటే సేఫ్ జోన్లో ఉండాలి ఎప్పుడు కూడా. అలాగని చెప్పేసి అన్నీ ఫెయిల్ అయిపోవడం కూడా జరగదు, ఇప్పుడు కూడా జరగదు. జాగ్రత్తగా పెట్టుకుంటూ ప్లాన్ చేసుకుంటూ చేసుకోగలిగితే 4 సక్సెస్ అవుతాయి. ఇప్పుడు రామోజీరావు గారు పెద్దగా విస్తరించారు సామ్రాజ్యాన్ని. ఆయన పెట్టిన వాటిలో ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. సోమా అనే ఒక కూల్ డ్రింక్ ప్రాజెక్ట్ పెట్టారు, అది ఫెయిల్ అయింది. అలా కొన్ని చాక్లెట్ల కంపెనీ పెట్టారు, అవి ఫెయిల్ అయినాయి. కానీ ఫెయిల్ అయిన వాటిని ఎవరు మాట్లాడరు, కానీ ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ అన్నిట్లో రాణిస్తారని చెప్పలేము కూడా. మరి ఇంత పోటీలు ఆహా లాంటి సంస్థలు వచ్చిన పోటీలు ఈటీవీ విని పెట్టారు. ఇప్పుడు ఈటీవీ విని బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అవును. ఇట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు రకరకాల ప్లాన్లు చేసుకుంటున్నారు. కేవలం సినిమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఫోకస్ అంతా బిజినెస్ మీద పెడుతున్నారు. ప్రతి హీరోకి సపరేట్ బిజినెస్లు ఉన్నాయి, ఎవరో తక్కువ లేరు. ఏ హీరోని తీసుకున్నా ఆ హీరోకి ఒక పర్టికులర్గా బిజినెస్ అంటూ ఉంది. ఒకటి కాదు, 2-3 బిజినెస్లు కూడా ఉంటున్నాయి. ఓకే సార్, ఎంతసేపు సరే మనం ఇదంతా ప్యారలర్గా చూసుకుంటే ప్రతి ఒక్క హీరోకి హీరోయిన్స్కి బిజినెస్లో ఉండడం ఓకే బాగుంది. కానీ అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి? అంటే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ చేసిన థియేటర్ ఓపెనింగ్లో కూడా మెగా ఫ్యామిలీ కూడా ఎక్కడ కనిపించకపోవడము, వాళ్ళు జరిగిన ఈవెంట్స్లో ఎక్కడ మెగా ఫ్యామిలీని ప్రస్తావించకపోవడము, ఇవన్నిటికీ కారణం అంటారా? అంటే వ్యాపారాల మధ్యలో పోటీగా దాన్ని చూడకూడదు. ఒకటి, ఇప్పుడు తను ఒక స్థాయిలో ఎదుగుతున్నారు, ఈయన హీరోగా ఎదుగుతున్నారు, నువ్వా నేను అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. పోటీ తత్వం మంచిదేగా. అవును. ఆ పోటీ ఉంటేనే ఎదగాలని తప్పని ఇంకా పెరుగుతుంది, కసి పెరుగుతుంది. అలా పోటీ ఉంటేనే ముందుకు వెళ్ళగలం. రామారావు గారు ఒక తరహా పాత్రలు పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన డామినేట్ చేయడానికి మనం ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు వాళ్ళు. అంతేగాని నేను రిలాక్స్ అయిపోతాను ఇక రామారావు గారు డామినేట్ చేయలేదని నాగేశ్వరరావు గారు కూర్చుని ఉంటే అది కుదరదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అయినా నటనలో ఆయన దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు ప్లాన్తో. రామ్ చరణ్ కూడా నేను తగ్గట్లేదుగా, నేను కూడా ముందుకెళ్తాను. రేపు పొద్దున మళ్ళీ ఆయన ముందుకు రావచ్చు, చెప్పలేము కూడా. నటన పరంగా చూసుకుంటే, వ్యాపారాల పరంగా కూడా సక్సెస్ఫుల్గా ఈయన అల్లు అర్జున్ కూడా వెళ్తున్నాడు. ఫోకస్ అంతా వ్యాపారాలపై పెట్టుకున్నాడు ప్యారలల్గా. అది సినిమా థియేటర్లు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. రామ్ చరణ్ కూడా మరి అంతకిత విమానాల్లో ఆయన ఉన్నాడు. తర్వాత వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళ మిసెస్ దాంట్లోనే ఉన్నారు. వాళ్ళకున్న చెప్పాలంటే వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళదే, వీళ్ళ సామ్రాజ్యం వీళ్ళదే. ఫైనాన్షియల్గా నీకు ఎంత అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, వీళ్ళకి ఎంత అకౌంట్ ఉందో లెక్కలు తీయడం కాదు మనం చేసేది. కానీ కొంతమంది లెక్కలు పెట్టుకుంటారు, ఇది అభిమానులు ఉంటారు. మా హీరోకి అది ఉంది, మా హీరోకి ఇది ఉంది, మా హీరోకి ఇన్ని కార్లు ఉన్నాయి, మీ హీరోకి అన్నీ ఉన్నాయా. ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. ఈ పోటీలు పెట్టుకుంటారు, బంధువర్గాల్లో పోటీలు ఉంటాయి. ఈ కంపారిజన్ అనేది ఇప్పుడు ఉండకుండా ఉంటే బెటరు. ఉండటం వల్ల కసితో ఎదగడానికి ఉపయోగించుకోండి, చర్చల కోసం కాదు. వాళ్ళకి ఎంత ఉన్నాయా వీళ్ళకి ఉన్నాయా చర్చల కోసం కాకుండా మీకంటూ మీరు ఎదగడానికి ప్రయత్నం చేస్తేనే ఉపయోగం. వాళ్ళ గురించి మనకెందుకు. మీతో పోటీ పడే వాళ్ళు ఎవరు ఉంటే మీరు వాళ్ళతో పోటీ పడి మీరు ఎదగండి, ఇబ్బంది లేదు. అంటే స్వతహాగా వాళ్ళగా ఏమున్నా లేకపోయినా ఈ ఫ్యాన్స్ వీటి వల్లనే ఇవన్నీ వార్తలు ఇట్లాంటి వార్తలన్నీ వస్తూ ఉంటాయి. అది ఆ పోటీ కసిది పోటీ పడుతున్నారు, వాళ్ళు పోటీ పడి వెళ్తూ ఉన్నారు, తప్పదు కదా. ఇప్పుడు ప్రభాస్ పెద్ద హీరోనా, అల్లు అర్జున్ పెద్ద హీరోనా, ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత, అల్లు అర్జున్ రెమ్యునేషన్ ఎంత, ఈ కొలతలో ఈ కొలమానాలు అనవసరం అండి. అవును, ఎవరి ప్లేస్ వాళ్ళదే. అంతేగాని అట్లా అనుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ మరి ఎవరు గొప్పనట్టు అంటే. ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్ వారు కూడా నడుస్తుందని విన్నాను, ఆ వార్త కూడా వినపడుతుంది మనకి. అవును, అట్లా ఉంది. అట్లా కాకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం ఎదగాలని తపంతో మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని వాళ్ళ మధ్యలో పొలాలు పెట్టే కార్యక్రమం జరగకూడదు ఇప్పుడు కూడా. చాలా బాగా చెప్పారు సార్. నమస్తే. నమస్తే అండి.